హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 212. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, యుద్ధంలో పారిపోయి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు యోగక్షేమాలు తెలుసుకోవడానికి కృష్ణుడు, అర్జునుడు అక్కడికి వచ్చారు. అర్జునుడిని చూసి ధర్మరాజు కర్ణుడిని చంపేశాడనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే, అర్జునుడు మాత్రం కర్ణుడిని ఇంకా చంపలేదు అని చెప్పడంతో అర్జునుడిని ధర్మరాజు నిందించబోయాడు. నిందించడమే కాకుండా, నీ గాంధీవము ఎవరికైనా ఇచ్చే అనడంతో కోపంతో కట్టలు తెంచుకున్న అర్జునుడు ధర్మరాజుపై తన కత్తిని ఎత్తాడు. ఆ తర్వాత కృష్ణుడు వారించి కౌశికుడు అనే బ్రాహ్మణుడి కథను వివరించి అర్జునుడు తప్పు తెలుసుకునేలాగా చెప్పి ఆ దుర్ఘటనని నివారించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అర్జున, కర్ణుడి చేతిలో వాడి బాణాలు దెబ్బలు తిని ఆ బాధ తట్టుకోలేక ఏవో మాటలు అన్నాడే కానీ, నీ అన్నయ్యకు నీ మీద ప్రేమ లేకనా చెప్పు? నీకు ప్రభు అన్న మాత్రం అనకూడదా? నీవు పడకూడదా? నీవు, భీముడు, కవలలు ఎల్లప్పుడూ అతని వశంలో ఉంటారు కదా. మీ మీద ఆయనకు కోపం ఎందుకుంటుంది? నీవు ఆయన్ని చంపుతానని కత్తి ఎత్తావు కదా. ఆ భావనే మనసులో పెట్టుకొని నీ అన్నయ్యతో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ నిందించు. కానీ ఆ మాటలు మనసులో పెట్టుకోవద్దని వినయంగా నమస్కరించు. ఆ ప్రకారం నీకు అన్నుత దోషం పోతుంది, నీ మనసు శాంతిస్తుంది. తర్వాత మనం కర్ణుడిని చంపడానికి యుద్ధానికి వెళ్దాము అని అన్నాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు ధర్మరాజును నిందించాడు. ఓ ధర్మజ, అత్యంత పరాక్రమవంతుడైన భీముడు నన్ను నిందిస్తే నేను పడతాను గాని, కర్ణుడికి బెదిరి యుద్ధంలో పారిపోయి వచ్చిన వాడివి నువ్వు నిందిస్తే నేను సహిస్తానా? నేనేంటో, నా పరాక్రమం ఏంటో తెలుసు కూడా నీవు ఇలా మాట్లాడడం నీకు తగునా? నన్ను ఈ ప్రకారం నిందించిన నీ నాలుకలు 1000 చీలకలు ఎందుకు కాలేదు? నన్ను నా పరాక్రమను నిందించావే. అసలు నీకు యుద్ధం గురించి ఏం తెలుసు? నీవు ఎప్పుడన్నా ఎవరితోనన్నా యుద్ధం చేశావా? గెలిచావా? కనీసం నకుల సహదేవులు తమకు చేతనైనంత వరకు యుద్ధం చేస్తారు కానీ నీ మాదిరి వ్యర్థ పేరాపలను చెయ్యరు కదా. అసలు ఈ మరణ హోమానికి కారణం నువ్వు కాదా? ఆనాడు నీవు తెలివి తక్కువగా జూదం అడకపోయి ఉంటే మాకు ఈ దుర్గతి పట్టి ఉండేది కాదు కదా. ఈ మారణ హోమం, జనక్షేమం జరగదు కదా. నీ వల్లనే కదా మాకు అరణ్యవాసము, అజ్ఞాతవాసం సంప్రాప్తించింది. ఇంత జరిగినా నీకు సిగ్గు అనేది లేకుండా మమ్మల్ని నిందిస్తావా? అవునులే, యుద్ధం చేయలేని వాడికి, చేతకాని వాడికి ఓర్పు అనేది కవచంలో ఉంటుంది. ఓర్పు చాటున బతికేస్తుంటాడు. జరిగిందేదో జరిగింది. ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని దుర్బుద్ధులు మాని పౌరుషం చంపుకొని నోరు మూసుకొని ఉండు. నీ వల్ల ఇన్ని కష్టములు పడ్డవారు ఇంకా నీ మాటలు సహించి ఊరుకోము అని ధర్మరాజుని నిందించి మనసులో ఎంతో సంతాపం చెందాడు అర్జునుడు. మరలా తన వరలో నుండి కత్తి దూశాడు. అర్జున, మరలా కత్తి ఎందుకు దూశావు అని కంగారుగా అడిగాడు కృష్ణుడు. ఆ మహానుభావుణ్ణి ఇన్ని మాటలు అన్నందుకు నా తల నెరికి అతని పాదాల చెంత పెడతాను, అది నాకు తగిన శిక్ష అని అన్నాడు. అర్జున, దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉందయ్యా. నిన్ను పొగుడుకుంటే అది నీవు చంపుకున్నట్టే, కాబట్టి ఆ పని చెయ్యి అని అన్నాడు. అప్పుడు అర్జునుడు కత్తి వరలో పెట్టి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మజ, నేనెవరో, నా పరాక్రమం ఏంటో నీకు తెలియదా? నేను సంసప్తులను నాశనం చేశాను. నా చేతిలో చచ్చిన కౌరవ సేనలు ఎలా పడి ఉన్నాయో ఒక్కసారి చూడు అని గర్వంగా పలికి అంతలోనే అన్నయ్యకు సాష్టాంగ దండ ప్రణామం చేసి, అన్నయ్య, నేను నీతో కారుకుత్తలు కూశాను, వాటిని నీవు పట్టించుకోవద్దు. ఎప్పటిలా నన్ను ఆదరించవు. వినుము ఓ ధర్మరాజా, నేను సత్యం పలుకుతున్నాను. నా శరీరం, నా ప్రాణము, నా జీవితం నీ ఆధీనములు. ఇక్కడ భీమసేనుడు ఒంటరిగా పోరాడుతున్నాడు. అతనికి సాయంగా వెళ్ళడానికి నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను వెళ్ళి భీమసేనుడికి సాయం చేస్తాను. కౌరవ సేనలను నాశనం చేస్తాను. కర్ణుణ్ణి సంహరిస్తాను. సుయోధన గర్వం అణుస్తాను. నేడు కర్ణుడి తల్లి రాధకైనా పుత్రశోకం కలగాలి, లేకున్నా నా తల్లి కుంతి కన్నా పుత్రశోకం కలగాలి. ఏదో ఒకటి తప్పదు అని అన్నాడు అర్జునుడు. అర్జునుడు పలికిన మాటలు విన్న ధర్మరాజు, అర్జున, నీవు అన్నీ సత్యమే పలికావు. కుటుంబ పెద్దగా ఉండి మీ యోగక్షేమాలు చూడాల్సింది పోయి మీకు అనేక కష్టనష్టములు కలిగించాను. నీవు నన్ను చంపకపోయినా నాకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నేను ఇప్పుడే సర్వసంగ పరిత్యాగంనై అడవులకు పోతాను. మీరందరూ హాయిగా జీవించండి. నాలాంటి పిరికి పందకు, బలహీనమునకు యుద్ధం అంటే భయపడేవాడికి రాజ్యాధికారం తగదు.
భీమసేనుణ్ణి ఈ కురు సామ్రాజ్యానికి పట్టాశిక్తుని చెయ్యి అని పలికి చకచకా తాను కూర్చున్న ఆసనం దిగి వనవాసం పోవుటకు ఉపక్రమించాడు ధర్మరాజు. అది చూసి కృష్ణుడు ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. ధర్మజ, అర్జునుడి ప్రతిజ్ఞ గురించి నాకు తెలియదు. అర్జునుడు తన గాంధీవాన్ని ఇతరులకు ఇమ్మని ఎవరైనా అంటే వారిని చంపుతానని ప్రతిజ్ఞ పూనాడు. ఆ మాట ఈరోజు అనలోచితంగా నువ్వు అన్నావు. నిన్ను చంపకపోతే అర్జునుడి ప్రతిజ్ఞ భంగం అవుతుంది, చంపితే మహాఘోరం జరిగిపోతుంది. అందుకని పెద్దలను దూషించడం వారిని చంపడంతో సమానమని నిన్ను దూషించమని అర్జునుడితో చెప్పాను. దానికి మీరు మనస్తాపం చెందారు. అందుకని నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. నన్ను అర్జునుడిని మన్నించు. నేను సత్యం చెబుతున్నాను, విను. ఈరోజు అర్జునుడిని కర్ణుడిని వధిస్తాడు. అది నిక్కము అని పలికిన కృష్ణుడి పైకి లేవనెత్తి అతని ఎదుట చేతులు జోడించి ఇలా అన్నాడు. మహాత్మా కృష్ణ, ఏమాత్రం విచేచన లేకుండా జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు కారుకూతల కూశాను. నా హృదయం కలక చెబ్బారింది. నన్ను క్షమించి నాకు హితబోధ చేశావు. నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను అని అన్నాడు. వెంటనే కృష్ణుడు తలదించుకొని దీనంగా మొహం పెట్టి ఉన్న అర్జునుడి వంక చూశాడు. అర్జున, నీ అన్న ప్రసన్నుడైరాడు. అతని అనుమతి తీసుకొని మనం యుద్ధరంగానికి వెళ్దాము. కర్ణుణ్ణి చంపడమే మన తక్షణ కర్తవ్యము. రణరంగమున వీరవిహారం మోహరించి కర్ణుణ్ణి వధించి నీ అన్న మనసుకు ఆహ్లాదం కలిగించు. అసలు విషయం తెలుసుకోకుండా ధర్మరాజుడు నిన్ను అనరాని మాటలు అనడం వల్లనే ఇంతవరకు వచ్చింది. ఆ మాటలకు కోపించి ఆవేశంతో నీవు నీ అన్నను చంపి ఉండే ఏమయ్యేది? దైవానుగ్రహం వలన ఘోర విపత్తు తప్పింది అని అనగానే అర్జునుడు కన్నీళ్లు ధారాపాతంగా కారుతుండగా ధర్మరాజు కాళ్ళ మీద పడ్డాడు. ధర్మరాజు కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ అర్జునుడి పైకి లేపి గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. అర్జున, ఆ కర్ణుడు నా విల్లు నా రథము విరిచి ములుకుల్లాంటి మాటలతో నా శరీరాన్ని నా మనసును గాయపరిచాడు. అలాంటి దుర్మార్గుణ్ణి నీవు ఇప్పుడు చంపకపోతే నేను బతికి ఉండడం ఉచితమా అని అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు, మహారాజా ధర్మజ, ఈరోజు నేను కర్ణుని చంపి నేల మీద పడవేస్తాను. కర్ణుడిని చంపకుండా ఈ మొహం కూడా చూడను. కృష్ణుడు సారథిగా కలిగిన ఈ అర్జునుడు మాట తప్పడు అని అన్నాడు అర్జునుడు. కృష్ణుడు చూసి, కృష్ణ, నీ మనసులో ఈరోజు కర్ణుడిని అర్జునుడు చంపుతాడని సంకల్పించు. ఆ సంకల్ప బలంతో నేను కర్ణుడిని చంపుతాను అని అన్నాడు. తదాస్తు అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు ధర్మరాజును చూసి, ధర్మజ, నీ తమ్ముడు అర్జునుడిని దీవించి పంపు అన్నాడు. ధర్మరాజు అర్జునుడి దగ్గరకు తీసుకుని, తమ్ముడా అర్జున, అనాలోచితంగా నేను అన్న మాటలకు బాధపడకు. కృష్ణుని అనుమతితోనే నీవు అన్న మాటలకు కూడా నేను బాధపడను. విజయ, నీవు కర్ణుడిని గెలిచి విజయుడై తిరిగిరా. విజయుడు అన్న నీ పేరు సార్థకం చేసుకో అని అన్నాడు. కృష్ణార్జునులు రథారథుడై రణరంగనకు బయలుదేరారు. కానీ ఎందుకో అర్జునుడికి మనసులో భీతి బెరుకు ఆవహించాయి. అది గమనించాడు కృష్ణుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియజేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.